Hi students, welcome to my YouTube channel. In this video, we learn the first chapter concept changes around us. This is the 7th class topic, exam purpose, NMMS exam purpose. Okay. First of all, there are certain factors that influence these changes and there are reasons for every change. Among the changes we observe in our daily life, some changes are slow, some changes are fast. మన డైలీ లైఫ్లో చాలా వరకు మనం చూస్తుంటాం. నిత్య జీవితంలో కూడా కొన్నేమో రియాక్షన్స్ అనేది స్పీడ్గా జరుగుతాయి, కొన్ని రియాక్షన్స్ ఏమో స్లోగా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఏదైనా కొన్ని వస్తువులను వేడి చేసినప్పుడు తొందరగా వేడెక్కుతాయి, కొన్నేమో నిదానంగా వేడెక్కుతాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్, పాలు అనేది పెరుగుగా మారాలనుకోండి, ఎంత టైం తీసుకుంటుంది? అలాగే ఒక మొక్క చెట్టు కావాలనుకోండి, ఎంత టైం తీసుకుంటుంది? అంటే కొన్ని రియాక్షన్స్ అనేటివి నిదానంగా జరుగుతాయి, కొన్నేమో ఫాస్ట్గా జరుగుతాయి. అలాగే దేర్ ఆర్ సమ్ చేంజెస్ దట్ ఆర్ టెంపరరీ అండ్ సమ్ ఆర్ పర్మనెంట్. కొన్ని చేంజెస్ ఏమో టెంపరరీ, అంటే అప్పటికప్పుడు జరుగుతాయి, అయిపోతాయి. కొన్నేమో పర్మనెంట్, మరొకసారి వెనక్కి రావు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఐస్ని హీట్ చేసినాం అనుకోండి, ఐస్ అనేది ఏమవుతుంది? వాటర్ అవుతుంది. ఓకే. మరి అలా కాకుండా ఒక వస్తువుని వుడ్ ఉంది అనుకోండి, దాన్ని మనం లేదంటే మ్యాచ్ స్టిక్ ఉంది, అగ్గిపుల్ల, దాన్ని వేడి చేసినాం అనుకో, దాన్ని అంటించినాం అనుకోండి, బూడిద అవుతుంది. మళ్ళీ రిటర్న్ వస్తుందా? సో అంటే కొన్నేమో మనం ఏమవుతున్నాయి, ఇప్పుడు ఐస్ అనేది వాటర్ అవుతుంది, వాటర్ని మళ్ళీ ఏం చేయొచ్చు? ఐస్గా మార్చవచ్చు, అంటే టెంపరవరీ. తర్వాత మళ్ళీ ఏం చేయొచ్చు? రియాక్షన్ అనేది రివర్సబుల్ కూడా ఉంటుంది. అలా కాకుండా మనం వుడ్ కావచ్చు, మ్యాచ్ స్టిక్స్ కావచ్చు, వీటిని మనం మండించినప్పుడు ఏమవుతుంది? బూడిద వస్తుంది లేదా బొగ్గు వస్తుంది. మళ్ళీ వాటిని మనం రియాక్షన్లో కూడా వెనక్కి తీసుకురాలేము. అంటే సమ్ చేంజెస్ ఆర్ పర్మనెంట్, సమ్ ఆర్ టెంపరవరీ. అలాగే సమ్ ఆర్ రివర్సబుల్, సమ్ ఆర్ ఇర్రివర్సబుల్. అంటే కొన్నేమో రివర్స్ చేయొచ్చు, కొన్నేమో రివర్సబుల్ కాదు. నెక్స్ట్ వన్, దేర్ ఆర్ మెనీ చేంజెస్ విచ్ టేక్ ప్లేస్ న్యాచురల్లీ బట్ some we need to initiate or intervenes in some way for the changes to occur. అంటే సమ్ చేంజెస్ ఏమో న్యాచురల్గా సహజ సిద్ధంగా జరిగిపోతాయి. మనకి ఫర్ ఎగ్జాంపుల్, మనకి వర్షము రావాలనుకోండి, అక్కడ ఏమవుతుంది? మేఘాలు ఏర్పడతాయి, క్లౌడ్స్. అక్కడ ఏమవుతుంది? న్యాచురల్గా జరిగిపోతుంది. అలా కాకుండా మనం కొన్నేమో సహజ సిద్ధంగా కాకుండా మనం వాటిని ప్రిపేర్ చేస్తున్నాం, అంటే మనం వాటికి రియాక్షన్ జరగడానికి జరుపుతున్నాం. సో అలాగే ఇన్ ద చేంజెస్ లైక్ మెల్టింగ్ ఆఫ్ ఐస్, నీటిని ఐస్ని కరిగించడం, సాలిడిఫికేషన్ ఆఫ్ గీ ఆర్ కోకోనట్ ఆయిల్ ఇన్ వింటర్. మనం మామూలుగా చలికాలంలో చూసినట్టయితే కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్ అనేది ఏమవుతుంది? గడ్డగడుతుంది. మరి దాన్ని వేడి చేసినప్పుడు ఏమవుతుంది? నూనెగా మారుతుంది. అలాగే నెయ్యి కూడా ఏమవుతుంది? మనకి గడ్డ రూపంలో ఉంటుంది. మన అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తాం? వేడి చేసి కరిగించడం జరుగుతుంది. There are in a change in state of the substance in certain process like filling balloons with air and pumping up cycle tubes. We notice the change in shapes. కొన్నేమో మనకి స్థితి మారుతుంది, అంటే ఘనం నుంచి ద్రవ, లిక్విడ్, సాలిడ్ నుంచి లిక్విడ్ వస్తుంది, లిక్విడ్ నుంచి మనకి హెయిర్గా మారుతుంది, బాష్ప. ఓకే. అలా కాకుండా సమ్ ఏమో మనకి ఇక్కడ చూసినట్టయితే బెలూన్స్ కావచ్చు, పంపింగ్ ఆఫ్ సైకిల్స్ ట్యూబ్స్, అప్పుడు గాలి నింపినప్పుడు ఏమవుతుంది? మనకి దాని యొక్క షేప్లో చేంజ్ వస్తుంది. సో కొన్నేమో మనకి స్థితిలో చేంజ్ వస్తాయి, కొన్నేమో షేప్లో చేంజ్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఇన్ సమ్ అదర్ చేంజెస్ లైక్ బర్నింగ్ ఆఫ్ వుడ్, రస్టింగ్ ఆఫ్ ఐరన్. చాలా వరకు మనకి ఈ యొక్క ఐరన్ను మనము వాటర్ మనకి గాలి తేమ స్థితిలో ఉంచినట్లయితే ఏమవుతుంది? మనకి త్రుప్పు పడుతుంది, రస్టింగ్ అంటాం. వి ఫైండ్ దట్ న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్. ఆల్ దీస్ చేంజెస్ ఆర్ ద సేమ్. అంటే బర్నింగ్ ఆఫ్ వుడ్ని మండించడం కావచ్చు, ఐరన్ అనేది తుప్పు పట్టడం కావచ్చు. దీంట్లో ఏమవుతుంది? కొత్త పదార్థం ఏర్పడుతుంది. మరి వీటిని ఏమంటాం? కెమికల్ చేంజెస్ అంటాం. వెన్ ఏ పీస్ ఆఫ్ వుడ్ ఆర్ పేపర్ అండ్ కాటన్ బర్న్డ్ ఏ న్యూ మెటీరియల్ ఈజ్ ఫార్మ్డ్. దిస్ ఈజ్ ఎ బ్లాక్ ఇన్ కలర్ అండ్ ఈజ్ పౌడర్ ఫామ్ విచ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఒరిజినల్ మెటీరియల్. పేపర్ని కావచ్చు, వుడ్ కావచ్చు, కాటన్ని కావచ్చు, మండించినప్పుడు ఏమవుతుందంటే బూడిద రూపంలో కొత్త పదార్థం వస్తుంది. మరి ఇది ఒరిజినల్ మెటీరియల్కు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద కెమికల్ రియాక్షన్. వీ ఆల్సో నోటీస్ ద చేంజ్ ఇన్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ న్యూ మెటీరియల్. సో ఇక్కడ ఏమవుతుంది? షేప్లో చేంజ్ వస్తుంది, సైజులో చేంజ్ వస్తుంది, న్యూ మెటీరియల్ కూడా ఫామ్ అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ చేంజ్ విచ్ లీడ్స్ టు ఫార్మ్ ఏ న్యూ సబ్స్టెన్సెస్ ఈజ్ నోన్ యాజ్ కెమికల్ చేంజ్. ఇటువంటి వాటిని ఏమంటామంటే కెమికల్ చేంజెస్ అని అంటాం. నెక్స్ట్ వన్,
The events which repeat and regular intervals of time are called periodical events. Periodical events అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సన్ రేస్ ఉదయం రాత్రి ఏర్పడడం కావచ్చు, అలాగే మనకి ఋతువులు ఇవన్నీ ఏర్పడడం అనేటివి ఏమవుతుంది, అలాగే వింటర్ సీజన్, రెయిన్ సీజన్, సమ్మర్ సీజన్ ఇవన్నీ కూడా ఏమవుతాయి పీరియాడికల్ ఈవెంట్స్. అంటే అవి తమ టయానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అవంతకవే ఏర్పడతాయి. సో పీరియాడికల్ ఈవెంట్స్ అని అంటాం. నెక్స్ట్ వన్, వెన్ ఏ మెటీరియల్ ఈజ్ అండర్గోస్ ఏ చేంజ్ ఇన్ షేప్, సైజ్, కలర్ ఆర్ స్టేట్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ చేంజ్. సో ఇక్కడ మెటీరియల్ అండర్గోస్ చేంజ్, షేప్లో చేంజ్ వస్తుంది, సైజులో చేంజ్ వస్తుంది, కలర్లో చేంజ్ వస్తుంది, స్టేట్ దాని యొక్క స్థితిలో చేంజ్ వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ చేంజెస్. నో న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఫిజికల్ చేంజ్. కొత్త పదార్థం అనేది ఏర్పడదు. ఉన్న పదార్థం ఏమవుతుందంటే దాని యొక్క స్థితి కానీ, షేప్ కానీ, సైజు కానీ, కలర్ కానీ చేంజ్ అవుతుంది. ద టైప్ ఆఫ్ చేంజ్ విచ్ లీడ్స్ టు ఫార్మ్ ఏ న్యూ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ కెమికల్ చేంజ్. ఒకవేళ కొత్త పదార్థం ఏర్పడినట్టయితే కెమికల్ చేంజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అనేది ఆక్సిజన్. ఆక్సిజన్ అంటే ఇక్కడ ఎయిర్లో ఉన్నటువంటి, గాలిలో ఉన్నటువంటి తేమ స్థితిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్షన్ జరిగినప్పుడు ఇక్కడ వాటర్ కూడా ఉంటుంది. ఈ మూడు రియాక్షన్ జరిగినట్టయితే ఏమవుతుంది ఐరన్ ఆక్సైడ్, ఓకే, Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్ అంటాం. సో ఇప్పుడు ఇది ఏర్పడుతుంది. ఓకే, రస్ట్. ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ లేయర్ ఆర్ జింక్ ఆర్ క్రోమియం అండ్ ఐరన్ ఈజ్ కాల్డ్ గ్యాల్వనైజేషన్. మరి ఇప్పుడు ఈ విధంగా ఐరన్ పైన తుప్పు పట్టకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే జింక్ లేయర్ కానీ లేదంటే క్రోమియం లేయర్ కానీ అంటే అనదర్ మెటల్ని దాని మీద ఏం చేస్తామంటే తుప్పు పట్టినటువంటి మెటల్ను దానిపైన మనము ఏర్పరుస్తాం. దాన్ని ఏమంటామంటే గ్యాల్వనైజేషన్ అంటాం. ఏమంటాము గ్యాల్వనైజేషన్. కోల్డ్ వాటర్ ప్రివెంట్స్ ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద పొటాటో అండ్ బ్రింజల్ ఫ్రమ్ కలరింగ్. అలాగే మనము ఈ యొక్క నీటి లోపల పొటాటో అంటే ఆలుగడ్డ కావచ్చు, వంకాయలు కావచ్చు ఉంచినప్పుడు ఏమవుతుంది దాని యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనం కోసి పెట్టినట్టయితే నీటితో చర్య చెందినప్పుడు, తేమతో గాలితో చర్య చెందినప్పుడు మనకి కలర్ చేంజ్ అవుతుంది. అలాగే మెగ్నీషియం ఆక్సైడ్ను వాటర్తో రియాక్షన్ జరిగినట్లయితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వాటర్తో రియాక్షన్ జరిగినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. ఇది కూడా ఏమవుతుంది కెమికల్ రియాక్షన్. అలాగే కాపర్ సల్ఫేట్. మరి మనకి క్వశ్చన్ రావచ్చు, కాపర్ సల్ఫేట్ ఏ కలర్లో ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటుంది. ఈ కాపర్ సల్ఫేట్ అనేది ఐరన్తో రియాక్షన్ చెందినప్పుడు ఐరన్ సల్ఫేట్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. బ్లూ కలర్లో ఉన్నటువంటి దాంట్లో ఐరన్ ఇచ్చినట్టయితే ఐరన్ సల్ఫేట్ ఏర్పడి గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. కాపర్ ఏమో బ్రౌన్ డిపాజిట్గా మారుతుంది. ఓకే, ఇది కూడా మనం కలర్స్ కూడా ఇంపార్టెంట్ చూడండి. కాపర్ సల్ఫేట్ అనేది ఐరన్తో రియాక్షన్ చెందినప్పుడు ఐరన్ సల్ఫేట్ ప్లస్ కాపర్ ఏర్పడుతుంది. ఐరన్ సల్ఫేట్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది, కాపర్ సల్ఫేట్ ఏమో బ్లూ కలర్లో ఉంటుంది. కాపర్ ఏమో ఇక్కడ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్లో ఉంటుంది, ఐరన్ సల్ఫేట్ ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ ఏ సాల్యుబుల్ సాలిడ్ ఫ్రమ్ ద సొల్యూషన్ బై హీటింగ్ ఆర్ ఎవాపరేటింగ్ ఈజ్ కాల్డ్ క్రిస్టలైజేషన్. ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ a soluble solid from the solution of heating or evaporating is a crystallization. చూడండి, ఇక్కడ మనకి ద్రవ రూపంలో ఉన్నటువంటి దాని నుంచి దాన్ని వేడి చేయడం ద్వారా కానీ దాన్ని ఆవిరిపరచడం ద్వారా కానీ మనం సాలిడ్స్ ఏర్పరిచినట్లయితే మరి వాటిని ఏమంటామంటే క్రిస్టలైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చక్కెర ద్రావణాన్ని మనము వేడి చేసినట్లయితే లేదా దానిలో ఉన్నటువంటి నీరుని ఆవిరి రూపంలో పంపించినప్పుడు ఏమవుతుంది చక్కెర స్ఫటికాలు ఏర్పడతాయి. అలాగే ఉప్పు నీటిని మనము వేడి చేసినట్టయితే ఉప్పు అనేది కిందగా ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి ద్రవ రూపంలో ఉన్నటువంటి దానిని కొన్ని పదార్థాలను మనం వేడి చేయడం ద్వారా కానీ ఎగిర్చడం ద్వారా కానీ స్ఫటికాలుగా ఏర్పరిచినట్టయితే దాన్ని ఏమంటామంటే క్రిస్టలైజేషన్, స్ఫటికీకరణం అని అంటాము. చేంజెస్ మెయిన్లీ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ ద ఫిజికల్ చేంజ్, వన్ ఈజ్ ద కెమికల్ చేంజ్. మనకి ఇక్కడ డైలీ లైఫ్లో చూసినప్పుడు టూ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ చేంజ్, ఒకటేమో కెమికల్ చేంజ్. నెక్స్ట్ వన్, వెన్ ఏ మెటీరియల్ ఈజ్ అండర్గోస్ ఏ చేంజ్ ఇన్ షేప్, సైజ్, కలర్ ఆర్ స్టేట్ వితౌట్ ఏ న్యూ సబ్స్టెన్స్ ఈస్ గెటింగ్ ఫార్మ్డ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ చేంజ్. ఇన్ ఫిజికల్ చేంజ్ జనరల్లీ నో న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్. వెన్ ఏ మెటీరియల్ ఈజ్ అండర్గోస్ చేంజ్ ఇన్ ఇట్స్ కంపోజిషన్, అంటే దాని యొక్క రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు రియాక్షన్ జరిగి ఒక సమ్మిళితమైనటువంటి పదార్థాన్ని కాంపోజిషన్లు ఏర్పరిచినట్టు కూడా దాన్ని కూడా ఏమంటామంటే కెమికల్ చేంజ్ అని అంటాం. ఇంతకుముందు చెప్పుకున్నాం మెగ్నీషియం వేరు, ఆక్సిజన్ వేరు. ఈ రెండింటి చర్య చెందినప్పుడు మనకి ఏమవుతుంది మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి రియాక్షన్ జరిగినప్పుడు. అలాగే ఇన్ ఏ కెమికల్ చేంజ్ న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్. కెమికల్ చేంజ్లో ఖచ్చితంగా కూడా ఏమవుతుంది న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. కెమికల్ చేంజ్ అనే కెమికల్ రియాక్షన్ అని కూడా అంటాం. ఇన్ ఎనీ చేంజ్ హీట్, లైట్,
రేడియేషన్ ఆర్ సౌండ్స్ మే ఆల్సో బి ప్రొడ్యూస్డ్. అంటే ఇక్కడ కెమికల్ చేంజ్ కావచ్చు, ఫిజికల్ చేంజ్లో కావచ్చు, హీట్ అనేది లేదా లైట్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, సౌండ్స్ కూడా మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ఇన్ ఏ చేంజ్ న్యూ కలర్ ఆర్ స్మెల్ మే అపియర్. మనకి కొన్ని సందర్భాల్లో కలర్ చేంజ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో స్మెల్ అనేది కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్పూరం చూస్తున్నాం ఇంట్లో, దాన్ని మండించినప్పుడు ఏమవుతుంది, వాసన అనేది వెలువడుతుంది. అంటే ఈ విధంగా కొన్నేమో మనము రియాక్షన్ జరిగినప్పుడు స్మెల్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ ఏ సాల్యుబుల్ సాలిడ్ ఫ్రమ్ ద సొల్యూషన్ ఆర్ హీటింగ్ ఈజ్ కాల్డ్ క్రిస్టలైజేషన్. ఓకే, క్రిస్టలైజేషన్ అనేదేమో మనకి లిక్విడ్ నుంచి స్ఫటికాలు అంటే సాలిడ్ ఏర్పరచడాన్ని క్రిస్టలైజేషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ డిపాజిటింగ్ వన్ మెటల్ ఆన్ అనదర్ మెటల్ ఈజ్ కాల్డ్ గ్యాల్వనైజేషన్. ఒక మెటల్ పైన ఇంకొక మెటల్ను మనం డిపాజిట్ చేయడాన్ని ఏమంటే గ్యాల్వనైజేషన్ అంటాం. ఇది ప్రత్యేకంగా మనము ఇనుప వస్తువుల పైన లేదంటే వెండి వస్తువుల పైన మనం చూస్తుంటాం. సిల్వర్ ఆభరణాల పైన మనం ఏం చేస్తుంటాం అంటే సిల్వర్ దానిపైన ఆర్నమెంట్స్ పైన గోల్డ్ని మనం గ్యాల్వనైజేషన్ చేస్తారు. అంటే వెండి వస్తువులపైన బంగారుని మనకి పూత పోయడం జరుగుతుంది. దీన్ని కూడా ఏమంటాం అంటే గ్యాల్వనైజేషన్ అని అంటాం. నెక్స్ట్ వన్, మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన పుస్తకంలో ఉన్నటువంటివి. మరి ఇటువంటివి మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూడండి ఏమేమి ఉన్నాయంటే డైజెషన్ ఆఫ్ ఫుడ్. మరి డైజెషన్ ఆఫ్ ఫుడ్ అంటే ఆహారం జీర్ణం కావడం అనేది ఎటువంటి రియాక్షన్ అంటున్నాడు. సో మరి ఎటువంటి రియాక్షన్ అంటే చూడండి ఒకసారి ఏమేమి ఉన్నాయి. కెమికల్ చేంజ్, స్లో చేంజ్. మనం ఎంతమంది చెప్పుకున్నాం చేంజెస్ అనేది స్లోగా ఉండవచ్చు, స్పీడ్గా కూడా ఉండవచ్చు. అయితే డైజెషన్ ఆఫ్ ఫుడ్ అనేది మాత్రం కెమికల్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం తిన్నటువంటి ఆహారం ఒకటైతే దానిలో ఉన్నటువంటి రియాక్షన్ జరిగి దాంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా సపరేట్ అవుతాయి. స్లో చేంజ్ అవుతుంది. అలా కాకుండా బాయిలింగ్ ఆఫ్ ఎగ్ను ఉడికించినప్పుడు ఏమవుతుంది, బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజ్ జరుగుతుంది. దాని యొక్క స్థితి మారుతుంది. అలాగే అంటే ద్రవ స్థితిలో ఉన్నటువంటిది ఘనస్థితిలోకి వస్తుంది. అలాగే దాంట్లో రియాక్షన్ కూడా జరుగుతుంది. కాబట్టి కెమికల్ చేంజ్ అండ్ ఫిజికల్ చేంజ్. నెక్స్ట్ ఇది ఫోటోసింథసిస్ అనేది మనకి కిరణజన్య సంయోగక్రియ అంటాం. మొక్కల్లో జరిగేటువంటిది. ప్లాంట్స్ అనేది ఏం చేస్తాయి, ప్రిపేర్ దేర్ ఫుడ్. మరి ఇక్కడ ఏమేమి పాల్గొంటాయి అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సన్ రేస్ ఇవన్నీ కూడా రియాక్షన్లో పాల్గొని మనకి ఏమవుతున్నాయి, వాటి యొక్క ఆహారాన్ని ప్రిపేర్ చేసుకుంటాయి. కాబట్టి ఈ మూడు కూడా రియాక్షన్లో పాల్గొంటే వెలువడేది వేరుగా ఉంది. కాబట్టి మనకి ఇది ఏమవుతుంది, కెమికల్ రియాక్షన్ అవుతుంది ఫోటోసింథసిస్ లోపల. అలా కట్టింగ్ ఆఫ్ ఫుడ్ అంటే చెక్కను కట్ చేయడం. ఇక్కడ ఏమవుతుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మనం డోర్ ప్రిపేర్ చేయాలనుకోండి, మరి డోర్స్ కావచ్చు, కిటికీలు కావచ్చు, ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఆ వుడ్ని కట్ చేసినప్పుడు దాని యొక్క షేప్ మారుతుంది, సైజు మారుతుంది. కానీ ఇక్కడ కొత్త పదార్థం ఏమీ ఏర్పడట్లేదు. ఉన్నటువంటి వుడ్గా ఉంటుంది కానీ దాని సైజు మారుతుంది. కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్. అలా కాకుండా బర్నింగ్ ఆఫ్ ఫుడ్ ఆర్ బర్నింగ్ ఆఫ్ కోల్, బొగ్గుని కానీ వుడ్డుని కానీ మండించడం వేరు, మార్చడం వేరు. మండించడం ఏమవుతుందంటే కెమికల్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ బూడిద ఏర్పడుతుంది. అలాగే మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్ని మనము కరిగించినట్టయితే ఫిజికల్ చేంజ్ అవుతుంది, అంటే అది సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది. అలాగే బీటింగ్ అల్యూమినియం టు మేక్ అల్యూమినియం ఫాయిల్, ఫిజికల్ చేంజ్. అలాగే ఫార్మేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ మిల్క్ని పెరుగుగా మార్చడం, అంటే కార్డ్గా మార్చడం, పాలను పెరుగుగా మార్చడం. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, కెమికల్ చేంజ్ ఉంది, స్లో చేంజ్ అవుతుంది, ఇర్రివర్సబుల్ చేంజ్. అంటే మనము ఇంతకుముందు చెప్పుకున్నాము, కొన్ని యాక్షన్స్ ఏమో ఇట్లా వన్ వే అనేది జరుగుతాయి, కొన్ని ఏమో రిటర్న్ కూడా జరుగుతాయి. ఇప్పుడు ఐస్ మనకి చాలా ఈజీ ఎగ్జాంపుల్ ఏంటంటే అర్థమయ్యేటువంటిది, ఐస్ అనేది వాటర్ అవుతుంది. వాటర్ అనేది మళ్ళీ ఏమవుతుంది, ఐస్గా మారుతుంది. ఓకేనా. సో ఈ రివర్సబుల్ రియాక్షన్. అలా కాకుండా పాలను పెరుగుగా మార్చడం అనుకో, మిల్క్ నుంచి కార్డ్ వస్తుంది, మళ్ళీ కార్డ్ నుంచి మిల్క్ వస్తుందా, రాదు కదా. సో ఈ రియాక్షన్ ఉండదు, కాబట్టి ఇర్రివర్సబుల్ చేంజ్ అవుతుంది. అలాగే బర్నింగ్ ఆఫ్ క్యాండిల్ అనేది కెమికల్ చేంజ్. గ్రైండింగ్ ఆఫ్ వీట్ అంటే గోధుమలని పిండిగా మార్చడం, ఇది ఫిజికల్ చేంజ్. కట్టింగ్ ఆఫ్ క్యారెట్ ఇంటూ పీసెస్, ఫిజికల్ చేంజ్, కట్టింగ్ ఆఫ్ క్యారెట్ని. అలాగే ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్, మరి ఇదేమవుతుంది మనకి, కెమికల్ చేంజ్. ఓకే. అలాగే బ్రేకింగ్ ఆఫ్ మిర్రర్, ఫిజికల్ చేంజ్. బ్రేకింగ్ ఆఫ్ మిర్రర్ అనేది పగిలిపోయినప్పుడు ఏమవుతుంది, ముక్కలు ఏర్పడతాయి.
అంటే ఆ ముక్కలు అవే ఉంటాయి కానీ వాటి యొక్క స్థితి మారుతుంది, సైజు మారుతుంది, షేప్ మారుతుంది, ఫిజికల్ చేంజ్. అలా కాకుండా అట్మాస్ఫియర్ పొల్యూషన్, ఇక్కడ అట్మాస్ఫియర్ పొల్యూషన్ కూడా ఏమవుతుంది, కెమికల్ చేంజ్. అంటే వివిధ రకాల వాయువులు అనేవి ఒకదాంతో ఒకటి కలిసిపోయి కొత్త రియాక్షన్ జరిగి కొత్త వాయువులు ఏర్పడతాయి. సో ఇది కూడా అట్మాస్ఫియర్ పొల్యూషన్. నెక్స్ట్ వన్, ఫార్మేషన్ ఆఫ్ ఏ డే అండ్ నైట్. ఫార్మేషన్ ఆఫ్ డే అండ్ నైట్, పగులు రాత్రి ఏర్పడడం, ఇది పీరియాడికల్ చేంజ్. అంటే మనం దీన్ని ఏం మార్చము, ఆటోమేటిక్గా దాంతకదే దాని యొక్క కాలాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది, పీరియాడికల్ చేంజ్ అని అంటాం. ఓకేనా, ఇవి మనకి ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్. మరి ఇవే కాకుండా మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి ఒక్కసారి. చూడండి ఇక్కడ ప్రిపరేషన్ ఆఫ్ ఇడ్లీ మిక్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఇడ్లీ. సో ఫిజికల్ చేంజ్ ఇక్కడ. ఓకేనా, సో ఆ యొక్క ఇడ్లీ పిండి నుంచి ఏం చేస్తున్నాం, ఇడ్లీగా తయారు చేస్తున్నాం. అంటే అక్కడ మిక్స్ అనేది ఫస్టే ఉంది, దాని యొక్క స్థితి మారుతుంది. అలాగే మేకింగ్ డఫ్ ఆర్ ఫర్ రోటీ, రోటీని చేంజ్ చేయడం, ఫిజికల్ చేంజ్. ప్రిపరేషన్ ఆఫ్ టీ, కెమికల్ చేంజ్. ఓకే, ఇక్కడ న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మ్డ్. ప్రిపరేషన్ ఆఫ్ టీ లోపల ఏమవుతుంది, మనం టీని ప్రిపేర్ చేసినప్పుడు టీ పౌడర్, వాటర్, షుగర్ ఇవన్నీ మిక్స్ చేసినట్టయితే కొత్తది ఏర్పడుతుంది టీ అనేది, కాబట్టి కెమికల్ చేంజ్. అలాగే రిపైనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ని మాగించడం, ఇక్కడ కూడా కెమికల్ చేంజ్. అలాగే అప్లయింగ్ పెయిన్ బామ్ ఫర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయిన్. మనకి ఏదన్నా నొప్పి ఉన్నప్పుడు, తలనొప్పి కావచ్చు, మోకాల నొప్పి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పెయిన్ బామ్స్ పూస్తుంటాం. మరి ఇదేంటంటే ఫిజికల్ చేంజ్. అక్కడ ఏమవుతుందంటే బాడీలో ఎటువంటి మార్పు రాదు, అక్కడ పెయిన్ మాత్రమే తగ్గుతుంది. అలా కాకుండా అప్లయింగ్ కాస్మెటిక్ క్రీమ్స్, యాంటీసెప్టిక్ క్రీమ్స్ అండ్ లోషన్స్ ఆఫ్ ద స్కిన్ పైన మనం ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ఇక్కడ క్రీమ్స్ పూస్తుంటాం. మరి ఇదేమో కెమికల్ చేంజ్. ఇక్కడ ఏమవుతుందంటే స్కిన్ అనేది దాని రియాక్షన్ జరిగి అక్కడ దాన్ని తగ్గిస్తుంది. అలాగే ట్యాబ్లెట్స్, క్యాప్సల్స్, సిరప్స్ వేసుకోవడం, కెమికల్ చేంజ్. రియాక్షన్ టేక్ ఇన్ ద ప్లేస్. టీరింగ్ ఆఫ్ పేపర్, ఫిజికల్ చేంజ్. చేంజ్ ఇన్ ద స్కిన్ కలర్ ఇన్ హాట్ సమ్మర్లో చేంజ్ కావడం కూడా కెమికల్ రియాక్షన్గా చెప్తున్నాడు. సన్ రేస్ అనేది రియాక్ట్ విత్ ద స్కిన్. గ్రోయింగ్ ఆఫ్ ప్లాంట్ పెరుగుతుంది, సో కెమికల్ చేంజ్. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఫోటోసింథసిస్ కూడా మనకి అవుతుంది, కెమికల్ చేంజే అవుతుంది. పర్మనెంట్ చేంజ్ మళ్ళీ ఇది చూడండి. పర్మనెంట్ చేంజ్ అంటే ఒకసారి చెట్టు అనేది పెరిగింది అనుకోండి, మళ్ళీ రిటర్న్ వస్తుందా, రాదు కదా, పర్మనెంట్ చేంజ్ అవుతుంది. ఓకేనా, అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. బర్నింగ్ ఆఫ్ కోల్ అనేది కెమికల్ చేంజ్. మెల్టింగ్ ఆఫ్ వ్యాక్స్, ఫిజికల్ చేంజ్. ఇదేమో సాలిడ్ స్టేట్ నుంచి ఏమవుతుంది, లిక్విడ్ స్టేట్లోకి మారుతుంది మెల్టింగ్ చేసినప్పుడు. అలా కాకుండా బీటింగ్ అల్యూమినియం టు మేక్ అల్యూమినియం ఫాయిల్, ఫిజికల్ చేంజ్, అక్కడ షేప్ మారుతుంది. నెక్స్ట్ వన్, డైజెషన్ ఆఫ్ ఫుడ్, కెమికల్ చేంజ్. ఎనర్జీ రిలీజ్డ్ ఫ్రమ్ కెమికల్ చేంజెస్. బాయిలింగ్ ఆఫ్ ఎగ్, బోత్ ఫిజికల్ అండ్ కెమికల్. సెమీ సాలిడ్ సాలిడిఫైస్ ఇంటూ ఏ న్యూ ప్రొడక్ట్ రిలీజ్ అవుతుంది. ఫోటోసింథసిస్లోనేమో కెమికల్ రియాక్షన్. ప్లాంట్స్ ప్రిపేర్ దర్ ఫుడ్ ఫ్రమ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సన్లైట్. కటింగ్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ ఫిజికల్ చేంజ్. ఎందుకంటే ఇక్కడ ఏమీ కొత్తగా ఏమి ఏర్పడతలేదు, ఉన్నటువంటి దాని యొక్క షేప్ మారుతుంది. అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఒక రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి వుడ్ తీసుకున్నాం అనుకోండి, మనకు అవసరమైనటువంటి షేప్లో కూడా కట్ చేసుకుంటాం అంతే. ఓకేనా, దిస్ ఈజ్ ద చేంజెస్ ఆఫ్ సరౌండింగ్ అస్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో అప్పుడు మరో కాన్సెప్ట్ నేర్చుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.